ప్రపంచ క్రీడా పోటీల్లో తెలంగాణ ప్రాతినిధ్యానికి బంగారు పతకాలు సాధించేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న ఉద్యోగుల క్రీడా పోటీలను ప్రారంభించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో తప్పనిసరిగా ఒక పీరియడ్ క్రీడలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. స్పోర్ట్స్ పీరియడ్ ఉండేది. ఈ మధ్యకాలం రాను అవి తగ్గిపోతూ వస్తూ పిల్లల దేహదారుఢ్యానికి కానీ మానసిక పరిపక్వతకి కానీ అవకాశం లేకుండా పోతా ఉంది. అందుకోసం చాలా స్పష్టతతో మేము భవిష్యత్తులో ప్రతి పాఠశాలలో, అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ, అన్నింటిలో కూడా తప్పనిసరిగా స్పోర్ట్స్ పీరియడ్ ఉండాలని చెప్పేసి స్పష్టంగా అమలు చేసేటట్టుగా కూడా ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. ఈ తీసుకునేటువంటి నిర్ణయాల్లో భాగంగా అంతిమంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ తయారై స్కూల్ నుంచి మొదలు పెడితే ఆ యూనివర్సిటీ వరకు వచ్చేవారికల్లా ప్రపంచంలో గోల్డ్ మెడల్స్ సాధించే స్థాయికి వచ్చేటువంటి క్రీడాకారులు ఈ రాష్ట్రం నుంచి ఎదగాలని, ఎదుగుతారని ఆశిస్తూ మీ అందరికీ నేను మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.